బాహుబలి ఫీవర్ మళ్ళీ మొదలైంది. 2015లో బాహుబలి విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన బాహుబలి 2 ఇండియన్ సినిమా రికార్డులను బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు బాహుబలి 2 నమోదు చేసిన చాలా రికార్డులు అలాగే ఉన్నాయి. రాజమౌళి సైతం తన రికార్డులను తాను బ్రేక్ చేసుకోలేకపోయాడు. అలాంటి రికార్డులను క్రియేట్ చేసిన బాహుబలి గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. విడుదలై ఇన్నేళ్ళైనా కూడా ఇండస్ట్రీలో బాహుబలి అనే చర్చ జరుగుతూనే ఉంది. అందుకే బాహుబలి ది ఎపిక్ రిలీజ్కి కొత్త సినిమా రిలీజ్ రేంజ్లో బస్ క్రియేట్ అయింది. 2 పార్టులను సింగిల్ పార్ట్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలు క్రియేట్ చేసింది అనడంలో సందేహమే లేదు. ప్రభాస్ రాజమౌళి కాంబోలో దాదాపు 5 ఏళ్ల పాటు రూపొందిన బాహుబలి 2 పార్టులను ఒకే పార్టుగా బాహుబలి ది ఎపిక్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరిగిందని అంటున్నారు. రాజమౌళి స్వయంగా రంగంలోకి దిగి ఎడిటింగ్ వర్క్ చూసుకున్నాడని, సౌండ్ విషయంలోనూ కొత్తగా ఉండే విధంగా ప్లాన్ చేశారని అంటున్నారు. తాజాగా సినిమా గురించి మరో ఆసక్తికర అప్డేట్ వచ్చింది. సినిమా విడుదల నేపథ్యంలో సినిమాటోగ్రాఫర్ సెంధిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బాహుబలి ది ఎపిక్ పై అంచనాలు రెట్టింపయ్యేలా చేశాడు. 2 పార్టులను ఎడిట్ చేసి ఒక్క పార్ట్గా చేయడం మాత్రమే కాదని, గతంలో యాడ్ చేయలేకపోయిన కొన్ని సీన్స్ను, విజువల్స్ను ఈ సినిమాలో యాడ్ చేసినట్లుగా ఆయన చెప్పడంతో ఆ కొత్త సీన్స్ ఏమై ఉంటాయా అని అందరిలోనూ ఆసక్తి పెరిగింది. బాహుబలి 2 పార్ట్లను ఒక్క పార్ట్లో చూపించబోతున్నారు. ఇందులో కొత్త ఏముండదు. ఇది అన్ని సినిమాల మాదిరిగా రీ రిలీజ్ అనుకుంటున్న వారికి తాజాగా సెంధిల్ చేసిన ప్రకటన ఉత్సాహాన్నిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చే ఒక కొత్త సీన్ అయినా పైసా వసూలు అనిపిస్తుంది. అందుకే ఆ సీన్స్ను చూడ్డానికైనా థియేటర్లకు పరుగులు పెట్టాల్సిందే అని అభిమానులతో పాటు అన్ని వర్గాల వారు అంటున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. రికార్డు స్థాయిలో సినిమాకు సంబంధించిన టికెట్ల బుకింగ్ కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఏ సినిమా రీ రిలీజ్లో నమోదు చేయని వసూళ్లను ఈ సినిమా రాబట్టే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ప్రభాస్ ఫ్యాన్తో పాటు జక్కన్న ఫ్యాన్స్ సినిమా 100 కోట్ల మార్కెట్ను చేరబోతుందనే విశ్వాసాన్ని చాలా బలంగా వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ స్టామినాను ఆకాశమే హద్దు అన్నట్లుగా పెంచిన బాహుబలి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద షేక్ చేసే విధంగా మళ్ళీ వసూలు నమోదు చేయడం ఖాయమనిపిస్తోంది. రాజమౌళి నుంచి సినిమా రాక చాలా కాలమైంది. అంతేకాకుండా ప్రభాస్ అభిమానులు సైతం సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో రాబోతున్న బాహుబలి ది ఎపిక్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు అనిపిస్తోంది. కొత్త సీన్స్తో సరికొత్తగా బాహుబలిని చూడాలని ఆశపడుతున్న ప్రేక్షకుల్లో ఫ్యామిలీ ప్రేక్షకులు ఎక్కువగా ఉన్నారు. రానా విలన్గా నటించిన ఈ సినిమాలో అనుష్క, తమన్నాలు హీరోయిన్స్గా నటించిన విషయం అందరికీ తెలిసిందే. కీరవాణి అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ ఎపిక్లో ఎన్ని పాటలుంటాయి, ఏ పాటలను తొలగిస్తారు అనేది తెలియాల్సి ఉంది. 3 గంటల 45 నిమిషాల నివిడితో రాబోతున్న బాహుబలి ది ఎపిక్ సినిమా సరికొత్త రికార్డులను నమోదు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మరి ఇంకొన్ని విషయాలు తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.